క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. ఒక భయానకమైన పరిస్థితి నెలకొంది. ఏకంగా ఇప్పటికే ఇరాన్ లో 6 న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. చాలా కీలకమైనటువంటి ఆర్మీ అధికారులు కూడా మరణించారు. అయితే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సుమారుగా 800 పైచిలుకు డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా వైపు నుంచి లండన్ వైపుగా వెళ్ళవలసినటువంటి సుమారుగా 16 విమానాలని రద్దు చేస్తున్నట్టుగా, తిరిగి వెనక్కి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది మన ఏవియేషన్ అధికారులు. సో ఏరోస్పేస్ మూసివేత పైన పలు విమానాలు రద్దయ్యాయి. గగనతల మూసివేతతో గాల్లోనే సుమారుగా 3 గంటల పాటుగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. అయితే ల్యాండింగ్ కు అవకాశం లేకపోవడం కారణంగానే వెనక్కు వచ్చినట్టు తెలుస్తోంది ఎయిర్ ఇండియా విమానం. ఎస్, ఎయిర్ ఇండియా ఇక్కడ కూడా ఎయిర్ ఇండియా విమానమే. ఇందాక థాయిలాండ్ లో కొన్ని అనివార్య కారణాల వల్ల, బాంబు థ్రెటనింగ్ కారణం వల్ల తిరిగి వెళ్ళిపోయి ల్యాండ్ అయింది ఎయిర్ ఇండియా విమానమే. నిన్న గుజరాత్ ఘటనలో కూడా ప్రమాదానికి గురైంది ఎయిర్ ఇండియా విమానమే. సో వరుసగా ఎయిర్ ఇండియా సంస్థలకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉదయం 5:39 సమయానికి స్టార్ట్ అయినటువంటి ఈ విమానం తిరిగి ముంబై నుంచి లండన్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఇరాన్ గగనతలం మూసివేయడంతో మరోసారి తిరిగి వెనక్కి వచ్చి ముంబైలో ల్యాండ్ అయింది. ఒకసారి ఆ విజువల్స్ మీకు స్క్రీన్ పై చూపిస్తాను, ఒకసారి డైరెక్ట్ గా ప్లే చేయండి. సో అక్కడ డైరెక్ట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని విమానాలు రద్దయ్యాయి, సో దాని తాలూకా ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ప్రజెంట్ సుమారుగా 16 విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. పౌరయాన సేవల్ని దాదాపుగా లండన్కి వెళ్ళేటువంటి ఆ పౌరయాన సేవని కూడా నిలిపేసింది. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇండియా 130 లండన్ హ్యాట్రో నుంచి ముంబై వైపుకు డైవర్ట్ అయింది, వియానా వరకు డైవర్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మరొకటి AI 102 న్యూయార్క్ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సింది, షార్జాక్ డైవర్ట్ అయింది. తర్వాత న్యూయార్క్ నుంచి ముంబై వైపుగా వెళ్ళవలసింది, అటువైపుగా జెడాక్ డైవర్ట్ అయింది. ఇట్లా సుమారుగా 1 కాదు 2 కాదు, ఎస్ స్క్రోల్ చేయండి, 16 విమానాలు దీంట్లో పూర్తిగా డైవర్షన్ లో భాగంగా వివిధ ప్రాంతాలకి వెళ్ళిపోయే కొన్ని ఏకంగా రిటర్న్ వచ్చేసాయి. అయితే దీంట్లో మధ్యలో ఒక విమానానికి సంబంధించి 3 గంటల పాటుగా క్లియరెన్స్ దొరక్కపోవడం వల్ల గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో ముంబై నుంచి లండన్ వైపుగా, ఎస్ చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి, ఎస్ హోల్డ్. ఇక్కడ ముంబై నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విమానం డైరెక్ట్ గా లండన్ వెళ్ళిపోవాల్సింది. కానీ చూడండి, ఇదంతా కూడా ఎయిర్ ట్రాఫికింగ్ సంబంధించిందే. ఎలా చక్కర్లు కొట్టింది, ఎలా రిటర్న్ అయిపోయిందని మాత్రం ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి డైరెక్ట్ గా స్క్రీన్ పై ప్లే చేసుకోండి. ముంబై నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విమానం గాల్లో 3 గంటల పాటుగా చక్కర్లు కొట్టింది. దానికి క్లియరెన్స్ లేదు. అటు లండన్ వెళ్దామనంటే ఇరాన్ దగ్గర నుంచి వెళ్ళాలి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. ఆ డ్రోన్ దాడుల్లో, క్షిపణుల దాడుల్లో ఈ విమానానికి ఎక్కడ ప్రమాదం జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో దాన్ని తిరిగి మళ్ళీ ముంబైలో ల్యాండ్ చేశారు. 3 గంటల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అసలు ఎలా వెళ్తా విమానం అనేది ఒకసారి మ్యాప్ మీకు ప్లే చేస్తాను. ఫుల్ 3D మ్యాప్ ని మీకు ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ముంబైలో స్టార్ట్ అయినటువంటి ఆ ప్లైన్ ఇరాన్ మీదుగా ఇలా లండన్ రీచ్ అవ్వాలి. ఇది యాక్చువల్ రూట్, రైట్. ముంబైలో స్టార్ట్ అవ్వాల్సినటువంటి అది ఇక్కడ రావాల్సి ఉంటుంది. మధ్యలో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇది పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇవ్వరు, డైరెక్ట్ గా పక్క వైపు నుంచి ఇలా ఇరాన్ వైపు నుంచి రావాల్సింది. కానీ ఇక్కడ ఇది గమనించండి, ఇజ్రాయెల్ అండ్ ఇక్కడ ఇరాన్. సో ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి కాబట్టి దాదాపుగా ఇరాన్ గగనతలంపై నుంచి చాలా దూరం వరకు ప్రయాణించాలి కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ విమానాల మొత్తాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. అయితే ఇదే క్రమంలో ఒకసారి మళ్ళీ మీకు బ్యాక్ చూపిస్తాను. సో ఫ్లైట్ ఎక్కడైతే చక్కర్లు కొట్టిందో అరేబియా సముద్రం దగ్గర ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. సో సుమారుగా 3 గంటల పాటుగా క్లియరెన్స్ లేకపోవడం కారణంగా అది మొత్తం నిలిపేయాల్సి వచ్చింది. ఒకసారి ఆ ఫ్లైట్ చక్కర్లు కొట్టిన దృశ్యాలు. సో ఫ్లైట్ ఇది చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ మ్యాప్, ముంబైలో స్టార్ట్ అయినటువంటి ఈ ఫ్లైట్ కాస్త ఇక్కడే చక్కర్లు కొట్టింది. అరేబియా సముద్రంలోనే పూర్తిగా ఇది చక్కర్లు కొట్టి తిరిగి వచ్చి మళ్ళీ ముంబైలో ల్యాండ్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇటువంటి విమానాలు సుమారుగా 16 సేవలు నిలిపివేయబడ్డాయి, 16 సేవలకు క్లోజ్ అయ్యాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్ పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఎస్, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతానికైతే 16 విమానయాన సేవలు రద్దయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఈ విమానయాన సేవల రద్దుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికి 16 విమానాలు రద్దయ్యాయి. ఆల్టర్నేట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? దేశంగా పశ్చిమాసియాలో జరుగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో అది గగనతలం మీద 2 వాళ్ళ స్పేస్ మ్యాప్ ని క్లోజ్ చేసిన పరిస్థితి. దీంతో ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేసిన నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే
ఈ ఉదయం నుంచి కూడా చాలా విమానాలు బయలుదేరి వెళ్ళాయి. దాదాపుగా 16 విమానాలు ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తున్న ఆ విమానాలన్నింటినీ కూడా గగనతలంలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాటి అన్నింటినీ కూడా రూట్ డైవర్షన్ చేయాల్సిన నేపథ్యం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ఉదయం 5 గంటలకు జరిగిన లండన్ కి, ముంబై నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా కూడా తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు దాదాపు 3 గంటల పాటు అది అరేబియన్ సముద్రం దగ్గరనే ఉండాల్సిన నేపథ్యం కనపడింది. ఒక్కసారిగా లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా చాలా వరకు టెన్షన్ పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఏం జరగబోతుందో తెలియదు. ఒకవైపు సిగ్నల్స్ రాలేదు, మరోవైపు ఎక్కడికి రావాలి, ఆ విమానాన్ని ఎక్కడికి తీసుకురావాలో తెలియని పరిస్థితి. 3 గంటల పాటు ఆ ట్రైన్ లో, ఆ ఫ్లైట్ లో ఉన్న లండన్ ఫ్లైట్ లో ఉన్న, ముంబై టు లండన్ ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపుగా 265 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. దాంట్లో వాళ్ళు కూడా విపరీతమైన టెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో పశ్చిమాసియా పూర్తిగా కూడా ఎటువైపుకి వెళ్ళలేని పరిస్థితుల్లో బయలుదేరిన విమానాలన్నింటినీ కూడా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 16 నుంచి 18 విమానాలు ఇప్పటి వరకు డైరెక్షన్స్ కి కొన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చారు. కొన్ని ఇరాన్ గగనతలం ఒకవైపు క్లోజ్ చేశారు. మరోవైపు ఎక్కడ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఎయిర్ ఇండియా నేరుగా కూడా బాంబేకి తిరిగి వచ్చేసిన పరిస్థితి. అంటే 3 గంటలుగా ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితులు ఉంటే చాలా వరకు విమానాలకి యంత్రాలు చేస్తున్నాయి. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎయిర్ ఇండియా చేస్తుంది. వరుసగా మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా గడిచిన 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు చూసిన, ఒకటి అహ్మదాబాద్ లో క్రాష్ కావడం, రెండవది థాయిలాండ్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ కావడం, అది కూడా ఎయిర్ ఇండియా కావడం, దానికి బాంబు బెదిరి కూడడంతో థాయిలాండ్ దగ్గర అక్కడ దిగడం, మూడవది ఇప్పుడు జరుగుతున్న మార్నింగ్ జరిగిన ఎయిర్ ఇండియా విమానం. దీంతో పాటు వివిధ దేశాలకి వెళ్లే ఇతర ఎయిర్ కంపెనీస్ సంబంధించిన విమానాలు కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ రూట్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రయాణికులకి ప్రత్యేక ఏర్పాట్లు ఏమి చేయాలి అనే దాని మీద కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే సడన్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ అక్కడ స్పేస్ ని కూడా, వాళ్ళ ఎయిర్ స్పేస్ ని కూడా 2 దేశాలు మూసివేయడంతో ఖచ్చితంగా చుట్టూ తిరిగి ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఎయిర్ బేసెస్ మీద మన విమానాలే కాదు అన్ని విమానాలకు కూడా క్లోజ్ చేసిన ట్రాఫిక్ మొత్తం కూడా, ఎయిర్ బేస్ లో ఉన్న ట్రాఫిక్ మొత్తం కూడా కంట్రోల్ చెప్పింది. ఎయిర్ బేస్ లో ఉన్న ట్రాఫిక్ మొత్తం కూడా అతలకుతలం అవుతుంది అనేది కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో కొంత ఆలస్యం అవుతుంది. అంటే ఈ రోజు ప్రయాణం చేసిన ప్రయాణికులందరూ కూడా చాలా ఫ్లైట్ లో, కేవలం ఒక ఎయిర్ ఇండియానే కాదు ఇతర ఫ్లైట్స్ కంపెనీస్ నుంచి కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ లో అటు వాళ్ళు బయలుదేరారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది. బహుశా కొంత ఈ మధ్యాహ్నానికో సాయంత్రానికో కొంత దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. కాకపోతే రేపటి నుంచి కొన్ని ఎయిర్ బేసెస్ కూడా క్యాన్సిల్ చేస్తారని ఒక సమాచారం అంటుంది మనకు. మనం బహుశా ఇటువంటి పరిస్థితులు కానీ జరిగితే ఈ రోజు ఇప్పట్లో అయితే యుద్ధం ముగిసే అవకాశం లేదు. ఇది ఇప్పుడే మొదలైంది. దీనికి అంతం అనేది ఎలా ఉంటుందనేది